ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 3:16 ఏముందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపాన్ని చూసాము. ఆయన ఎలాగా ఉంటాడంట? మనలో నివసిస్తాడట. అందుకనే మనం ఎన్ని భక్తి పూజలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి మనం కార్యాలు చేసినప్పటికి కూడా ఎందుకు మనం పాపాన్ని జయించలేకపోతున్నాం? ఎందుకు చెడు అలవాట్లను జయించలేకపోతున్నాం? ఎందుకు చెడు స్థలాలలోనూ వెళ్లకుండా మానుకోలేకపోతున్నాం? ఎందుకు చెడు మాటలు మాట్లాడుకోకుండా మానుకోలేకపోతున్నాం? ఇలాంటి చేయడానికి కారణం ఏంటంటే, ఆత్మ మనలో ఉండాలా. దేవుడు మనం పూజ చేస్తాం మంచిదే, దేవుడు మనం ప్రార్థన చేస్తాం మంచిదే, కానీ ఆ దేవుడు ఎవరిలో అయితే ఉంటారో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. ఇక దానికి ఏమి వ్యాయామాలు చేయాల్సినటువంటి పని లేదు, దాని కొరకు ఏమేమో చేయవలసినటువంటి పనులేమి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, దేవా నీ యొక్క ఆత్మ నాలో ఉంచు అంటే నువ్వు ఏ పాపము చేయవు.